హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరుడు మాస్టర్ గారైన అనుజ మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ దేహం యొక్క 96 తత్వాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఫర్ యూ మీకోసం జూమ్ సెక్షన్ ఛానల్ మాస్టర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, పంచభూతములకు అన్నిటికీ శతకోటి వందనాలు అర్పించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క టాపిక్ దేహం 96 తత్వాలు. అంటే మన దేహము 96 తత్వాలతో కూడుకొని ఉన్నది అన్న టాపిక్ మీద మనము ఈరోజు చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ది పంచభూత తత్వాలు. ఓకే, ముందు దేహం 96 తత్వాలు ఏంటనేది వాటి నేమ్స్ చెప్తాను, మీరు అర్థం చేసుకుని తర్వాత దాని మీద మనం టాపిక్ చెప్పుకుంటాం అన్నమాట. ఫస్ట్ 5 పంచభూతములు, మళ్ళా 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 పంచ తన్మాత్రలు, 5 పంచ వాయువులు, మరి 5 పంచ ఉపవాయువులు, మరియు 4 అంతఃకరణములు, 5 పంచకోశములు, 6 షట్గురుములు, 7 సప్తధాతువులు, మరియు 8 అష్టమదములు, 10 దశవిధ నాడులు, మరియు 12 త్రయములు, గుణత్రయము, అవస్థాత్రయము, మండలత్రయము, తాపత్రయము. ఇట్లా 12 త్రయములు ఉంటాయన్నమాట. 12 త్రయములు మనం చెప్పుకుందాం, అది లాస్ట్కి వస్తుంది. ఇప్పుడు మనం ఈ 96 తత్వాలతో ఫస్ట్ పంచభూతములు, పంచమహాభూతములు. మన యొక్క దేహమే పంచభూతములతో నిర్మితమై ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అందరికీ తెలుసు. కానీ ఆ పంచభూత తత్వాలు మనలో ఇమిడి ఉన్నాయి, కానీ వాటి యొక్క గుణాలు, లక్షణాలు మనలో ఉన్నాయా లేవా, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేహం పంచభూతాలతో కూడుకున్న దేహమే, ఓకే, వాటి యొక్క గుణం ఏంటి, వాటి యొక్క తత్వాలు ఏంటి, అవి మనలో లేనందువలన, అలవర్చుకోలేనందువలన, ఆచరణ లేనందువలన మనలో ఎటువంటి డిసీజ్లు ఉంటాయి, ఎటువంటి రుగ్మతలు ఉంటాయి. ఈ భూమండలం మీద ప్రతి ఒక్క మానవుడు 2 పర్పస్ మీదే వస్తూ ఉంటారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 2 పర్పస్ మీద, అంటే ఒకటి నేర్చుకోవడానికి, రెండవది నేర్పించడానికి. ఒకటి నేర్చుకోవడానికి వస్తాము, రెండవది నేర్పించడానికి వస్తాము. అంటే ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సింది ఉంది. ఎన్నో వందల వేల లక్షల జన్మల నుండి మనం జన్మలు తీసుకుంటూ ఉన్నాము. పునరపి జననం, పునరపి మరణం జరుగుతూ ఉంది. వస్తున్నాము, వెళ్తున్నాము, ఈ భూమండలానికి వస్తున్నాము, వెళ్తున్నాం. ఈ భూమండలము ఒక పాఠశాల. మనమందరం కూడా విద్యార్థులమే, నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులమే. ఏ పాఠాలు మనం నేర్చుకోలేదో అది నేర్చుకోవడానికి వచ్చిన మనము విద్యార్థులం. కనుక ఈ పాఠశాలని విద్యార్థులు ప్రతి ఒక్కటి నేర్చుకోవాలన్నమాట. ఆ నేర్చుకున్నంత వరకు మనం ఏదైతే తెచ్చుకుంటామో, ఏ డిసీజ్ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కొందరికి ఉంటుంది, కొందరికి మధ్య వయసులో ఉంటుంది, కొందరికి వృద్ధాప్యంలో ఉంటుంది. అనారోగ్యం అనేది శారీరక అనారోగ్యం అయి ఉండొచ్చు, మానసిక అనారోగ్యం అయి ఉండొచ్చు,
మరియు ఆధ్యాత్మికంగా తెలుసుకోవడం అయి ఉండొచ్చు, భౌతిక పరమైన విషయాలు తెలుసుకోవాల్సినవి, ప్రాపంచిక విషయాలు తెలుసుకోవాల్సినవి, ప్రకృతి పరమైన విషయాలు తెలుసుకోవాల్సినవి, ఇన్ని రకాలుగా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అనుభవం పొందవలసినది, అనుభూతి చెందవలసినవి. అనుభవమే జ్ఞానము. అనుభవమే జ్ఞానముగా తీసుకున్నప్పుడే మనము ఆచరించడానికి మనకి అద్భుతమైన శక్తి ఉంటుందన్నమాట. మన అనుభవం పొందకుండా ఆచరణ అనేది అసాధ్యం ఫ్రెండ్స్. ఆచరణ రావడం అంటే ఆషామాషి కాదు. ఆచరణ ఎట్లా వస్తది? మనం అనుభవం పొందాలి, అనుభూతి చెందాలి. అనుభవమే మనకి జ్ఞానంగా మారుతుంది. మారినప్పుడే దాన్ని మనం ఆచరించగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్. ఆచరించినప్పుడే మనం దాన్ని 10 మందికి చెప్పగలుగుతాము. 10 మందికి చెప్పగలిగినప్పుడు ఎదుటి వాళ్ళు మన మాటలు వినగలుగుతున్నారంటే మనం కనీసం ఆచరణలో ఉంటేనే మన మాటలు ఎదుటి వాళ్ళు వినగలుగుతారు. లేకుంటే మన మాటలని ఎవరు తీసుకోలేరు. ఎవరు పట్టుకోరు, పట్టించుకోరు. చాలా మంది చెప్తూ ఉంటారు. మేము ఏం చెప్పినా మా ఇంట్లో వాళ్ళు గాని, బయట వాళ్ళు గాని ఏం పట్టించుకుంటలేరు మేడం, పట్టించుకోరు మేడం. మేము ధ్యానం ఎంతమందికి చెప్పాలనుకుంటాము, చెప్పడానికి వెళ్తే వాళ్ళు ధ్యానం గురించి వినరు, పట్టించుకోరు, చేయరు మేడం అని అంటూ ఉంటారు. అంటే అంటున్నారంటే ఏంటి అర్థం? అక్కడ ఆచరణ లేదు, శక్తి లేదు. శక్తిని పెంచుకోవాలి. ముందు మన శక్తిని మనము పెంచుకోవాలి. మన శక్తిని మనం పెంచుకోకుండా ఎదుటి వాళ్ళకి మనం చెప్పడానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎదుటి వాళ్ళకి చెప్పడానికి వెళ్ళినప్పుడు నీ శక్తి నీకు ఉన్నప్పుడు అది శక్తి ఒక సిద్ధిగా మారుతుంది. శక్తి శుద్ధిగా మారుతుంది. సంకల్పంగా మారుతుంది. సంకల్పం సిద్ధిస్తుంది. అప్పుడు సంకల్పం సిద్ధించినప్పుడు మనం ఏం చెప్పినా ఎదుటి వాళ్ళకి ఒక మాటే మంత్రంగా ఏర్పడుతుంది. అది మనకి ఒక మాట మంత్రంలాగా వాళ్ళకి వినబడుతుంది. కనుక పట్టుకోగలుగుతారు. ఆచరించగలుగుతారు. పట్టుకోవాలన్నా, ఆచరించాలన్నా అప్ శక్తి ఎదుటి వాళ్ళు చెప్పే శక్తి నుంచే ఆ శక్తి వెళ్ళి వాళ్ళకి టచ్ అవుతుంది. ఆ చైతన్యం వాళ్ళకి టచ్ అవుతదనమాట. టచ్ అయినప్పుడు లేనిచో మన ఆరాలోకి వాళ్ళొచ్చినప్పుడు, మన ఆరాలోకి వాళ్ళొచ్చినప్పుడు సైలెంట్ అయిపోతారు. ప్రశాంతంగా ఉంటారు. మనం చెప్పింది వినగలుగుతారు. మన ఆరా పర్ఫెక్ట్ గా లేనప్పుడు, మన ఆరా శక్తివంతంగా లేనప్పుడు ఎదుటి వాళ్ళు చేస్తారు. ఏ విధంగా కామెంట్స్ చేస్తారు, జడ్జి చేస్తారు. మాట మాట వస్తూ ఉంటది. అంటే మాట మాట పెంచుతూ ఉంటారు. దానికి అంత సైడ్ అయిపోతారు కూడా. ఇవన్నీ కూడా సైడ్ అయిపోవడం జరుగుతుంది. మన ఎనర్జీ లెవెల్ పెరిగినప్పుడు, మన ఆరా పెరిగినప్పుడు, మన ఆరాలోకి వాళ్ళు వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతారు. ఎట్లా? దానికి ఉదాహరణ మన పత్రిజీ గారు తీసుకోండి, మన గురువు గారు. మన గురువు గారి సమక్షంలోకి మనం వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటామండి? కొన్ని వేల మంది యజ్ఞాలకు వస్తారు. యజ్ఞాలు, యాగాలకి కొన్ని వేల మంది వస్తుంటారు. ఎ- కొన్ని వేల మంది వచ్చి ఒక్కళ్ళు శబ్దం లేకుండా, ఒక్కళ్ళు మాట లేకుండా పిన్ డ్రాప్ సైలెంట్ లో ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. రావడం ఆలస్యం, కళ్ళు రెండు మూసుకోవడం, కూర్చుంటారు. ఒకళ్ళు మాట్లాడడం, అల్లరి చేయడం, గొడవలు పెట్టుకోవడం, తిట్టుకోవడాలు ఎక్కడ ఇంత చిన్న విషయం కనబడదు. ఎందువలన? పత్రిజీ గారు ఆరా ఇట్లా కొన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది. గురువు గారి యొక్క ఆరా కొన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది. కనుక ఆ సమక్షంలో, ఆ ఆరాలో, ఆ ప్రాంగణంలో ఎవ్వరు ఉన్నా, ఎవరొచ్చినా సైలెంట్ అయిపోవాల్సిందే. అట్లా మనం కూడా శక్తిని పెంచుకోవాలి ఫ్రెండ్స్. పెంచుకోవాలంటే కూడా ముందు మన గురించి మనం తెలుసుకోవాలి. ముందు మన గురించి మనం తెలుసుకోవాలి. అంటే మనం దేహం గురించి మనం తెలుసుకోవాలి. మరి ఈ దేహాన్ని నడిపించే మనసు గురించి తెలుసుకోవాలి. ఈ దేహాన్ని నడిపించే శ్వాస గురించి తెలుసుకోవాలి. మరియు ఈ దేహాన్ని నడిపించే చైతన్యం గురించి తెలుసుకోవాలి. చైతన్యం అంటే ప్రాణశక్తి. ప్రాణశక్తి గురించి తెలుసుకోవాలి. ఈ మన దేహాన్ని నడిపించే ప్రకృతి గురించి తెలుసుకోవాలి. ప్రాపంచిక విషయాల గురించి తెలుసుకోవాలి. ఇన్ని ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. ఏదో శ్వాస మీద ధ్యాస పెట్టాము, అయిపోయింది. ఒక గంట, 2 గంటలు ధ్యానం చేశాము, అయిపోయింది అంటే మళ్ళా ఎక్కడేసిన గొంగలి అక్కడే.
ధ్యానం ఎందుకు చేస్తాం ఫ్రెండ్స్? తాత్కాలికంగా మనోశూన్యత. మీకు మనసు పూర్తిగా శూన్యమైపోదు. మనోశూన్యత అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా, శ్వాస క్రమక్రమముగా లయం అవడం ద్వారా, శ్వాస లేని స్థితికి చేరినప్పుడు, మనసు కూడా లయం అవుతున్నప్పుడు, అంటే మనసు కూడా ఆగడం జరుగుతుంది. అక్కడ ఆగడం జరుగుతుంది. అంతే తప్ప మొత్తం వెళ్ళిపోదు. మైండ్ లేని స్థితికి ఏం వెళ్ళిపోరు. అది గుర్తుపెట్టుకోండి. మనోశూన్యమైపోయి, మనసే లేని స్థితి, ఒక్క ఆలోచన కూడా లేని స్థితి అనుకోరాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఆలోచన లేని స్థితి, మనోశూన్యత అనేది కాదు. ప్రెజెంటు ఆగుతుంది. మన మనసు స్టాప్ అవుతుంది. అంటే ఆలోచనలు స్తబ్దంగా నిలిపివేయబడుతుంది. తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. తర్వాత మన జ్ఞానాన్ని మనం పెంచుకున్నప్పుడు, ఓకే ఫ్రెండ్స్, మన జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ, ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుంటూ, ఏదైతే మనం నేర్చుకుంటున్నామో, ఏదైతే మనం తెలుసుకున్నామో, ఓకే ఫ్రెండ్స్, ఏదైతే మనం తెలుసుకుంటున్నామో, నేర్చుకున్నాం, దానిని మనం ఆచరణ చేయడానికి ధ్యానం ఒక టూల్ గా ఉపయోగపడుతుంది. ధ్యానం ఒక టూల్ గా ఉపయోగపడుతుంది. అంటే ఎంప్టీ మైండ్, ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు మనం ఏమి తెలుసుకుంటామో, ఏమి నేర్చుకుంటామో దానిని మనం తిరిగి ఆచరించడానికి ఉపయోగపడేది ధ్యానము. ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనకి సాధ్యం, ఏదైనా సాధ్యం అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? కనుక ధ్యానము కంపల్సరీ చేయాల్సిందే. సాధన కంపల్సరీ చేయాలి. చేస్తూ తెలుసుకున్న దానిని జ్ఞాపకం పెట్టుకోవాలన్నా చాలా మంది అంటుంటారు. మాకు ఎన్నో వింటుంటాము, గుర్తుండవు మేడం అని కొంతమంది అంటుంటారు. కొంతమంది గుర్తుండదని కూడా చాలా మంది చెప్తుంటారు. ఎందుకు గుర్తుండట్లేదు? ఎందుకు జ్ఞాపశక్తి ఉండట్లేదు? ఇది ధ్యానం చేసిన తర్వాత ఆ జ్ఞానం విన్నది మన లోపల సబ్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవ్వాలంటే ఎంప్టీ మైండ్ అయిన తర్వాత రికార్డ్ అవుతుంది. అప్పుడు మనం ఆ మనశూన్యలో ఉన్నప్పుడు, ఎంప్టీ మైండ్ లో ఉన్నప్పుడు మనం విన్నవి రికార్డ్ అవుతుంది. తద్వారా మనం మళ్ళా రిపీట్ చేయగలుగుతాము. రిపీట్ చేయగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారు అంటే ఆ జ్ఞాపక శక్తి పెరిగింది. అపారమైన జ్ఞాపక శక్తి పెరిగింది. ఎట్లా పెరిగింది? మన బ్రెయిన్ క్లీనింగ్, హీలింగ్లు జరుగుతాయి. మన బ్రెయిన్ అంటే మెదడు. మెదడు లోపల ఎన్నో బ్లాక్స్ తో నిండిపోయి ఉంది. అవన్నీ క్లీనింగ్లు, హీలింగ్లు జరిగిన తర్వాత మీకు ఇంకా జ్ఞాపక శక్తి అనేది పెంచబడుతుంది. మనసు ద్వారా మనం జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు పంచభూతములు, పంచభూత తత్వాల గురించి మనం తెలుసుకుందాం. పంచభూతములు అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఆకాశతత్వం అంటే పంచభూతములు అనేవి ఈ 5 ద్వారా మన దేహం నిర్మించబడింది. దేహం తయారయ్యింది. ఫస్ట్ భూమి తత్వము, రెండవది జలతత్వము, మూడవది అగ్నితత్వం, నాలుగవది వాయుతత్వము, లాస్ట్‌ది ఆకాశతత్వం. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్‌ది ఆకాశం. ఈ పంచమహాభూతాల ద్వారా మన దేహము నిర్మించబడింది, నిర్మితమైనది. కనుక దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాము అంటే ఏదేది పర్ఫెక్ట్ గా ఉందా లేదా, మీ పంచభూత తత్వాలలో ఏ ఒకటి కూడా మనకి లోపించినా దానికి సంబంధించిన డిసీజులు ఉంటూ ఉంటాయి. అంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా. ఉదాహరణకి ఇప్పుడు భూమి తత్వం తీసుకోండి. భూమి తత్వం అనేది మనకు తెలుసు. మనం తినే ఆహారము, తీసుకునే ఆహారం ఏదైనా పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, ఇవన్నీ మనం తీసుకునే ఆహారం. మన ఈ శరీరానికి అవసరమైన ఆహారము ఇస్తున్నారా? అంటే ఇవ్వవలసిన ఆహారం ఇస్తున్నామా? ఇవ్వకూడని ఆహారం ఇస్తున్నామా? అంటే మన ఈ దేహానికి మృత ఆహారం ఇస్తున్నామా? లేకుంటే అమృత ఆహారం ఇస్తున్నామా? మృత ఆహారం అంటే చనిపోయిన జంతువుల యొక్క కళేబరాలు, అంటే శవాలు, చనిపోయిన జంతువుల యొక్క శరీరాలు. ఆ శరీరాలు ఈ దేహంలో వేయడం ద్వారా అది మృత ఆహారం, పాపాహారం. ఆ పాపాహారం మన దేహంలో వేయడం ద్వారా శరీరంలో జీవ కణాలు
బిలియన్ ట్రిలియన్‌ల ఉన్న జీవ కణాలు, అణువులు, పరమాణువులు, బిలియన్ ట్రిలియన్‌ల అణువులు, ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోతుంటాయి. నిర్వీర్యం అంటే ఏంటి? స్తబ్దతగా, మబ్బుగా, మత్తుగా అంటే శక్తిహీనంగా అయిపోతూ ఉంటాయన్నమాట. అంటే శక్తితో కూడుకున్న ఆహారం ఇచ్చినప్పుడు అవి కూడా శక్తివంతంగా ఉంటాయి. మనలో ఉన్న జీవ కణాలు కూడా శక్తివంతంగా ఉంటాయి. శక్తి లేని, శక్తి నిర్వీర్యమైపోయిన ఆహారము మన దేహంలో పంపించినప్పుడు అవి కూడా శక్తి నిర్వీర్యమైపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. జీవ కణాలు, అణువులు, పరమాణువులు అన్నీ కూడా నిర్వీర్యమైపోయి శక్తి అందక లేజినెస్, మబ్బు, మగత ఏ పని చెయ్యాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు. రేపు చేద్దాంలే. ఇవాళ చేసే పని కూడా రేపు చేద్దాంలే, రేపు చేద్దాంలే అని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ విధంగా పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. రేపు చేయవలసిన పని మళ్ళా ఎల్లుండి చేద్దాంలే, రేపు చేద్దాం. అలా వాళ్ళు లేజినెస్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. శరీరం గూడా సహకరించదు. వీటన్నిటికి మన ఆహారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది పంచభూతాలలో ఒకటి. మన భూమి తత్వము అనేది ఆహారంతో కూడుకున్నది. ఆహార పదార్థాలు కూడా మనం డైరెక్ట్‌గా రా ఫుడ్. అంటే జీవంతో కూడుకున్న ఆహారము ఈ శరీరానికి వీలైన మట్టికి అందించబడాలి. కనీసం ఒక పూటైనా మనం కనీసం ఈ శరీరానికి జీవంతో కూడుకున్న అమృత ఆహారాన్ని అందించాలి. అంటే పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు ఇవన్నీ డైరెక్ట్‌గా జీవంతో కూడుకున్న లోపలున్న కణాలు, అణువులు జీవంతో ఉన్నాయి. వాటిని మనం తీసుకున్నప్పుడు మన శరీరం గూడా యాక్టివ్‌గా, ఆరోగ్యంగా, జ్ఞానంతో అంటే విశ్వంలో పరమాత్మ యొక్క శక్తి, జ్ఞానము, వెలుగు ప్రతి అణువులో ఉంది ఫ్రెండ్స్. ప్రతి అణువులో ఉన్నందువలన ఆయన యొక్క శక్తి, జ్ఞానము, వెలుగు, ఆనందము అన్నీ కూడా ప్రతి అణువులో ఉన్నది కనుక, ఆ యొక్క అమృత ఆహారం మనం తీసుకున్నప్పుడు మనలో ఉన్న సెల్స్ అన్నీ కూడా వీటన్నిటిని తీసుకుంటుంది. శక్తివంతంగా, ఆనందంగా, జ్ఞానంతో కూడుకొని ఉంటాయన్నమాట. కనుక మనము అమృత ఆహారాన్ని వీలైన మట్టికి అందించడం అనేది తప్పనిసరి ప్రతి ఒక్కరూ. అదే మనము అందించనందువలన అంటే కుక్డ్ ఫుడ్ వండిన ఆహారమే అన్ని 3 పూటల వండిన ఆహారమే మనం అందించడం ద్వారా శరీరం శక్తి తగ్గడం ద్వారా పంచభూతాల భూమి తత్వము లోపిస్తుంది. భూమి తత్వము లోపిస్తుంది. ఎట్లా లోపిస్తుంది? డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. డిసీజెస్ స్టార్ట్ అయితే కింద నాభి చివర మలమూత్ర విసర్జన చేసే భాగము మూలాధార చక్రం చివరి భాగములో మనకి అక్కడ కొన్ని రకాల డిసీజ్ ఫైల్స్ కంప్లైంట్ అంటే మొలలు అంటారు దాన్ని. ఇంగ్లీష్ లో ఫైల్స్ కంప్లైంట్ అంటారన్నమాట. అంటే మలము చేసే దగ్గర వాళ్ళకి విపరీతమైన పెయిన్, అవి మొలలొస్తాయి. అది ఆపరేషన్ చేయాలంటారు డాక్టర్లు. దాంతో విపరీతంగా బాధపడతారు. అదొక డిసీజ్ కింద ఉంటూ ఉంటదన్నమాట. మరియు కాళ్ళకి సంబంధించిన పెయిన్స్ ఉంటాయి. అంటే మోకాళ్ళకి, కాళ్ళకి, పాదాలకి ఇంకా కింద మక్కెలు కింద అంటే మూలాధార చక్ర భాగం దగ్గరంతా కూడా భూమి తత్వానికి సంబంధించిన డిసీజులు, అనారోగ్యాలు వాళ్ళకుంటాయి. అది వాళ్ళకుంటాయి. అక్కడి నుంచి మీరు ఏదైనా తీసుకోవచ్చు. పైన నుంచి ఆ మక్కాయలు, భూమి తత్వం, మూలాధార చక్ర కింద భాగం నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఆ డిసీజ్ భూమి తత్వము లోపించింది. భూమి తత్వాన్ని మనము ఆచరించినప్పుడు, అలవా అలవాటు చేసుకున్నప్పుడు, వాటి గుణాన్ని మనము తెలుసుకొని ఆచరించినప్పుడు వెళ్ళిపోతుంది. ఆ డిసీజ్ వెళ్ళిపోతుంది మనకి. అది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది? భూమి తత్వం ఏంటండి? భూమి తత్వము ప్రతి ఒక్కరికి తెలుసు. భూమాత యొక్క లక్షణాలు ప్రేమ, కరుణ, క్షమాగుణము. అంతే కదా! క్షమాగుణము, కరుణ, ప్రేమ, అన్‌కండిషన్ లవ్ అంటే నిస్వార్థ ప్రేమ. క్షమించే గుణం ఉంటుంది ఆమెకి. ఓర్పు ఉంటుంది. ఓర్పు, సహనము. ప్రతి ఒక్కళ్ళు ఎవరితో పోలుస్తారు? భూమాతతో పోలుస్తారు. స్త్రీని
భూమాతతో పోలుస్తారు. ఎందుకు పోలుస్తారండి? భూమాతకున్న ఓర్పు, సహనము, క్షమాగుణము అవన్నీ ఉన్నాయి గదా! మనం ఎన్నో చేస్తున్నాం. మనం అవన్నీ చేస్తున్నామంటే భూమాతకి ఎన్నో అందరూ చెట్లు నరికేయడము, భూమిని తవ్వేయడము, అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా చేయడం అన్ని చేస్తున్నారు. కానీ ఆమె ఎంత ఓర్పు, సహనంతో క్షమిస్తున్నారు ఆవిడ. ఎవరినైనా ఎక్కడైనా మనల్ని బాధ పెట్టడం, అనడము, తిట్టడము, ఈడు చెడు పనులు చేస్తున్నాడు, ఈళ్ళు మంచి పనులు చేస్తున్నారు, వీళ్ళు చెడు పనులు చేస్తున్నారు. చెడు పనులు చేసిన దానికి ఒక శిక్ష ఇవ్వడం, మంచి పనులు చేసిన వాళ్ళకి ఒక శిక్ష, అట్లా ఏమీ లేదు చూడండి. భూమాత అందరికీ సమానంగా ఆహారం అందిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి చెట్ల నుంచి వచ్చే కాయలు, పండ్లు గాని అందరికీ సమానంగా అందిస్తుంది ఆ చెట్టు. మరి నీడను కూడా మంచోడికైనా, చెడ్డవాడికైనా, ఎలాంటి కిరాతకుడికైనా నీడను అందిస్తది. పండ్లు, కాయలు సమానంగా అందరికీ ఇస్తుంది. అంటే ఏంటి? భూమాతలో ఉన్నటువంటి ఈ ప్రకృతి మాత అందరికీ సమానంగా అందడం జరుగుతుంది. సమానంగా ఇస్తుంది. మంచి వాళ్ళకి ఒకలాగా, చెడ్డ వాళ్ళకి ఒకలాగా అనేది ఇవ్వదు కాక ఇవ్వదు. అంటే ఆమె క్షమాగుణం ఉన్నందువలన, క్షమాగుణము, ఓర్పు, సహనము ఆమెలో ఉన్నందువలన ఆమె శరీరం నుంచి వచ్చినటువంటి పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు గాని ఏవి తీసుకున్న ఆహారము మనకి ఉచితంగా రూపాయి మన దగ్గర ఆ భూమాత ఏమన్నా తీసుకుంటుందా? ఎక్కడ రూపాయి తీసుకోకుండా నిస్వార్థ సేవ మనకి అందిస్తుంది. ఆ తల్లి ఒడిలో మనం ఉన్నాం. తల్లి ఒడిలో ఉన్నప్పుడు తల్లి యొక్క గుణాలు మనం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి, ఆచరించాలి. ఆచరించినప్పుడే వాళ్ళకున్న డిసీజ్ వెళ్ళిపోతుంది. ఈ కాళ్ళ నొప్పులు, నర్వ్ సిస్టమ్, నాడులో నొప్పి రావడము, జాయింట్స్ పెయిన్స్, పాదాల నొప్పులు, మజిల్స్ సంబంధించినవి. మజిల్స్ అంటే కండరాలకు సంబంధించినవి, నర్వ్ సిస్టమ్, నాడులకి సంబంధించినవి, బోన్స్ కి సంబంధించినవి, ఎముకలకి సంబంధించిన డిసీజులు, ఇవన్నీ కూడా భూమి తత్వం లోపించినప్పుడు మనం ప్రేమ, కరుణ, దయ, క్షమాగుణం మనలో ఉండాలి, ఆచరించాలి. ఆచరించినప్పుడు మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా ఇవి వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళిపోతాయి? ధ్యానం చేయడం ద్వారా, ఇవి తెలుసుకోవడం ద్వారా, ఇవి చెయ్యకూడదు అనేది మనం తెలుసుకున్నాం. ఏది మంచి, ఏది చెడు తెలుసుకోవడం ద్వారా ధ్యానులు పాటిస్తున్నారు, ఆచరిస్తున్నారు. కనుక మనకు డిసీజ్ వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. అదే కరెక్ట్. మనం ఫ్రెండ్స్ మనకు డిసీజ్లు ఎలా వెళ్ళిపోతున్నాయి? మనం తెలుసుకున్న దాన్ని ఆచరిస్తున్నాం కదా! ఆచరిస్తున్నామంటే ధ్యానం ద్వారా ఆచరిస్తున్నాము. ఎంప్టీ మైండ్ ద్వారా ఆచరిస్తున్నాము. ఆ ఎంప్టీ మైండ్ లేకుండా ఆచరణ రాదు ఫ్రెండ్స్. ఇది తెలుసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఏది చేయవలసినవి, చేయకూడనివి, మాట్లాడవలసినవి, మాట్లాడకూడనివి, చెప్పవలసినవి, చెప్పకూడనివి, ఇట్లా ఉన్నవి కనుక, తెలుసుకున్నాం కనుక, ఆచరిస్తున్నాము కనుక మనలో డిసీజ్, పంచభూతాలలో భూమి తత్వము డిసీజ్ వెళ్ళిపోతుంది. అదే బ్యాలెన్స్ లేకున్నా, ఇన్‌బ్యాలెన్స్ ఉన్నా కూడా మనకి డిసీజ్‌లు ఉంటాయి. బ్యాలెన్స్ తీసుకున్న ఆహారం ద్వారా కూడా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా మనకి బ్యాలెన్స్ ఉండదు. భూమి తత్వము బ్యాలెన్స్ ఉండకపోవడము, ఇన్‌బ్యాలెన్స్ లో ఉండడం. మనం తీసుకునే ఆహారం బ్యాలెన్స్ గా తీసుకుంటే భూమి తత్వం మనకి సాల్వ్ అయిపోతుంది. మనం దాన్ని దాటేయగలం. భూమి తత్వాన్ని దాటుతాం. రెండవది జలతత్వం అన్నమాట. జలతత్వం ఎక్కడుంటది? నాభికి 2 ఇంచుల కింద భాగము జలతత్వం. అంటే అక్కడే మనకి కిడ్నీస్ ఉంటాయి. కిడ్నీస్ తెలుసు కదా! మన మూత్రపిండాలంటారు. మూత్రపిండ. మూత్రపిండాలంటే అది కిడ్నీస్‌కి జలతత్వం సంబంధించింది. జలతత్వానికి సంబంధించిన డిసీజ్‌లు ఉంటూ ఉంటాయి. చాలా మందికి జలతత్వము ఏంటండి? దాని యొక్క గుణము, లక్షణాలేంటి? మనం గుర్తుపెట్టుకోవాల్సినది, తెలుసుకోవాల్సినది. జలతత్వము నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం సముద్రంలో ఆ వాయువు అదే ఏమంటారు దాన్ని? సముద్రంలో పైకి ఎవాపరేట్ అయిపోయి ఆకాశంలో వెళ్ళిపోతది. అంటే ఎవాపరేట్ అయిపోయి ఇది ఏ విధంగా వెళ్ళిపోతది? నీటి శాతం కనబడదండి. మబ్బుల రూపాన వెళ్ళి
మళ్ళా హిమాలయస్ టచ్ అయ్యి హిమాలయస్ నుంచి ఆ మబ్బులు నీటిగా మారి వర్షంగా మారి జలంగా మారి మరియు ఆ హిమాలయస్ నుంచి ప్రవహిస్తూ ఉంటదన్నమాట. జలతత్వము జలము అనేది హిమాలయస్ నుంచి ప్రవహిస్తూ చెట్లు చేమల మధ్యన కొండల కోణల మధ్యన ఏది అడ్డొచ్చినా అడ్డు తప్పించుకొని పక్క నుంచి అయినా ప్రవాహము ప్రవహిస్తూనే ఉంటుంది. నది ఏ నదైనా సరే ఏ జలపాతమైనా ఎక్కడ ఆగకుండా స్టాగ్నేట్ కాకుండా ఆకాశం నుంచి ప్రయాణం చేస్తూ అంటే సముద్రం నుండి ప్రయాణం చేస్తూ ఆకాశం గగనయానం చేసి ఉమ్, పర్వతాల గుండా హిమాలయ పర్వతాల గుండా ప్రయాణం చేసి ఈ జలపాతము ఎక్కడ ఆగకుండా నిరంతరము ప్రవహిస్తూ అన్నిటినీ తనలో కలుపుకుంటూ ఇముడ్చుకుంటూ తనలో పాటుగా ప్రయాణం చేపిస్తూ అక్కడ ఉన్న ఔషధాలు వనమూలికలు ఔషధాలు గుణాలు ఉన్న చెట్లు చేమలు వాటి అన్నిటిని కూడా తనలో కలుపుకుంటూ తనతో పాటుగా ప్రయాణం చేపిస్తుంది. జలతత్వము అన్నిటినీ తనలో కలుపుకొని తనతో పాటుగా ప్రయాణం చేపిస్తూ ఎక్కడెక్కడ దేనిని విడిచిపెట్టాలో అక్కడక్కడ దాన్ని విడిచిపెట్టేయడం జరుగుతుంది అన్నమాట. ఎక్కడ తీసుకువెళ్లాలో కొన్నిటిని తీసుకువెళ్ళడము, కొన్నిటిని విడిచిపెట్టడము. ఆ నది ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూ ఎక్కడ మళ్ళా మహాసముద్రంలో కలిసేంత వరకు తన ప్రయాణాన్ని ఎక్కడ ఆపదు ఫ్రెండ్స్. ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. జలతత్వం యొక్క గుణము. మనం ఇప్పుడు గుణాలు తెలుసుకుంటున్నాము. పంచమహాభూతముల యొక్క గుణాలు మనం తెలుసుకుంటున్నాము. ఆ గుణాలు మనలో ఉన్నవా లేదా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్ చేసుకొని దాన్ని తెలుసుకొని ఆచరణలోకి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఆచరించాలన్నమాట. ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఈ విధంగా మనం ఈ జలతత్వము మహాసముద్రంలో చేరేంత వరకు తన ప్రయాణాన్ని ఎక్కడ ఆగదు. అదే విధంగా మనం కూడా మన జన్మ తీసుకొని వచ్చాం. కానీ మనం ఏ కార్యార్థమై ఈ లోకానికి వచ్చాము, మనము ఏ పర్పస్ మీద ఈ లోకానికి వచ్చాము, మన యొక్క లక్ష్యం ఏంటి, మన యొక్క లక్ష్యము, మన యొక్క టార్గెట్, దానిని ఎప్పుడు మన మైండ్ లో గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు నిరంతరము మననం చేస్తూ జపిస్తూ ఉండాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనము ఎవరము. రమణ మహర్షి గారు, గురువు గారు రమణ మహర్షి ఎప్పుడు చెప్తుంటారు, ముందు నిన్ను నువ్వు తెలుసుకో, నీవెవరో నువ్వు తెలుసుకో. ముందు నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఏంటి, నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అది తెలుసుకో. నేను మూల చైతన్యం నుంచి వచ్చిన, పరమాత్మ నుంచి వచ్చిన మూల శకలాలము. పంచభూతమా అంటే పరమాత్మ నుంచి విడిపడిన ఆత్మ శకలాలం. ఆయన ఏదైతే ఉన్నదో అన్ని కూడా మనలో కూడా ఉన్నవి. విశ్వం అంతటా ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా మనలో ఉన్నవి అని తెలుసుకొని ఆ జ్ఞానంతో ఎక్కడి నుంచి వచ్చాము, పరమాత్మ నుండి విడిపడ్డాము. మరియు మన టార్గెట్, మన గమ్యము, మనం చేరవలసినది, మన ఇంటికి మనం చేరవలసినది మనం గుర్తు పెట్టుకొని మళ్ళా మన పరమాత్మతో అనుసంధానం అవ్వడమే మన టార్గెట్, మన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకొని ప్రయాణం, ఆత్మ యొక్క ప్రయాణం కొనసాగిస్తూ ఉండాలి. సోల్ జర్నీ ఈ విధంగానే సాగుతుంది కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సిందే తప్పనిసరిగా. సోల్ జర్నీ అనేది ఈ విధంగానే సాగుతుంది అనేది అన్ని పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాత, అంటే ప్రాపంచిక విషయాలు మరియు ఆధ్యాత్మిక విషయాలు అన్ని పరిపూర్ణంగా మనం తెలుసుకున్న తర్వాతే మనకి ముక్తి మోక్షము అనేది కలుగుతుంది. పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణ అద్వైత జ్ఞానం తెలుసుకోవాల్సినదే. ప్రతి ఒక్కరము పరిపూర్ణ అద్వైత జ్ఞానం తెలుసుకోవాలి. ద్వంద్వం ఎక్కడా లేదు. ద్వంద్వం అనేది ఎక్కడా లేదు. అంతా వన్నెస్సే, అంతా ఒకటే, విశ్వం అంతా ఒక్కటే అనేది ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి.
అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, మమాత్మ సర్వభూతాత్మ. నేను అంతటా ఉన్నాను, అన్నిటిలో ఉన్నాను. మమాత్మ సర్వభూతాత్మ, అయం ఆత్మ బ్రహ్మ. అంటే నేను అనే ఆత్మ బ్రహ్మ పదార్థమే, నేను కూడా బ్రహ్మ పదార్థమే. అహం బ్రహ్మాస్మి, అహం నేను, హం అంటే పైన, పైన ఉన్నది నేను ఒక్కటే. అయి ఉన్నాను, అహం హం, హం అంటే నేను, అయి ఉన్నాను. అస్మి అంటే అయి ఉన్నాను, నేను కూడా అది అయి ఉన్నాను. అది అయి అంటే పరమాత్మ అయి ఉన్నాను నేను కూడా. అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ. నేను కూడా ఆత్మ అనే పదార్థము బ్రహ్మ పదార్థమే, నేను కూడా బ్రహ్మ పదార్థమే. ఇవన్నీ కూడా బ్రహ్మ వాక్యాలు. బ్రహ్మ సూత్రాలు అంటే బ్రహ్మ వాక్యాలు. మన యోగులు, ఋషులు, మహాత్ములు అందించినటువంటి గొప్ప వజ్రాయుధాలు అన్నమాట. వజ్రాయుధాలు, ఆణిముత్యాలు. వీటిని మనం మననం చెయ్యాలి. మననం చేస్తూ ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ దాన్ని మనం రిపీట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఆ యొక్క దారి మార్గం మనకు దొరుకుతుంది. ఆత్మ జ్ఞానం మనకి అలా నిరంతరం అందించబడుతుంది, అందడం జరుగుతుంది. మన లక్ష్యమే మనకు లేనప్పుడు, మనకి దాని మీద అన్ అసలు దాని మీద ఒక విశ్వాసము, నమ్మకమే లేనప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. ఉట్టిగా శ్వాస మీద ధ్యాస పెట్టామా, ఓ గంట, 2 గంటలు చేశామా, మన పని మనం చేసుకున్నామా, అయిపోతే కాదు ఫ్రెండ్స్. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానము తెలుసుకున్న తరువాత పరిపూర్ణ చైతన్యంతో ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. పరిపూర్ణ చైతన్యము, పరిపూర్ణ జ్ఞానం, పరిపూర్ణ అద్వైత జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ముక్తి, మోక్షము మన సహస్రారం పైనుంచి విడిపడతాం అన్నమాట. లేకుంటే నవరంధ్రాల నుంచే మన దేహాన్ని, మన సూక్ష్మ శరీరాన్ని, మన ఆత్మని విడిపడడం జరుగుతది. నవరంధ్రాలు అంటే 2 కళ్ళు, ముక్కు గొట్టాలు 2 చెవులు, నోరు, మలమూత్ర విసర్జన చేసేది, నాభి, ఇవన్నీ నవరంధ్రం. ఈ నవరంధ్రాల గుండా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ధ్యానం చేసి యోగిగా మారి, యోగిని మాతగా మారిన వాళ్ళు దశమ రంధ్రం నుంచి వాళ్ళ యొక్క ఆత్మ వెళ్ళిపోవడం జరుగుతుంది. దశమరంధ్రం అంటేనే బ్రహ్మరంధ్రము. బ్రహ్మరంధ్రము ద్వారా సహస్రారం విడిపడుతుంది, విచ్చుకోబడుతుంది. మన యొక్క సహస్రారం విడివడి విచ్చుకోబడుతుంది. తద్వారా బ్రహ్మ కపాలము విచ్చుకున్నప్పుడు అందులో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద యోగులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, మహర్షులు అందరూ కూడా బ్రహ్మ కపాలం ఛేదించుకొని వెళ్ళిన వాళ్ళే దేవుళ్ళు, దేవతలుగా పరిగణించబడుతున్నారు. వాళ్ళే మహాత్ములు, పరమాత్మ స్థితిలో ఉన్నవాళ్ళు. ఎంతో మందిని మనం చెప్పుకోవచ్చు. ఇలా రాముడు, కృష్ణుడు, జీసస్ క్రైస్ట్, మహమ్మద్, అందరూ ఎవరిని తీసుకోండి, రామ్తా, సేతు మాస్టర్, ఇలా మనం ఎంత మందినైనా తీసుకోవచ్చు. షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, ఎంతో మంది ఉన్నారు. ఆ విధంగా మనము అలా ఆచరించినప్పుడు మాత్రమే జరుగుతాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదో ధ్యానం చేసాము, చేపిచ్చేసాము, నేర్పించేసాము. నా స్థితి ఎక్కడ ఉంటే అక్కడే, ఎక్కడేసిన గొంగలు అక్కడే, నాది నేను ఏది మార్చుకోను, ఏది మార్చుకోకుండా ధ్యానం చెప్పాము, నేర్పించేసాము, అయిపోయిందంటే వీటి గురించి మళ్ళా రావాల్సిందే. పునరపి జననం, పునరపి మరణం మళ్ళా జరిగి తీరుతుంది. ఓకే, అన్ని నేర్చుకున్నాం, అందరికి అందించాము, ఓకే, అంతవరకు ఓకే, అది బాగుంది, ఆ వర్క్ అయిపోయింది. మళ్ళీ మిగతా ఈ వర్క్ నేర్చుకోవాల్సింది ఉండిపోయింది కదా, ఉండిపోయింది కాబట్టి మళ్ళా రావాల్సిందే. అట్లా. అందుకే జ్ఞానం అనేది అనంతం ఫ్రెండ్స్. జ్ఞానం అనేది అనంతం. నేను కూడా ఎన్నో 23 ఏళ్ల నుంచి, 23 years నుంచి ఎన్ని వింటున్నా, ఎన్ని చదువుతున్నా, ఎన్ని నేర్చుకున్నా ఇంకా కొత్త కొత్త జ్ఞానం వస్తూనే ఉంది, వింటూనే ఉన్నా. అబ్బో, ఇంత ఉందా, ఇంత ఉందా. ఫస్ట్ లో అనుకున్నాం అన్ని అయిపోయినాయి, ఒక లైన్ లో అయిపోయిందిలే అనుకున్నాం.
కానీ ఇంత నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన ఇంత ఉందా? తెలుసుకోండి చాలు. దాన్ని అలాగా మైండ్‌లో పెట్టేసుకొని మోయొద్దండి. పుస్తకాలన్నీ మోయకండి. మళ్ళా కొన్ని వందల వేల పుస్తకాలు చదివేసి వందల వేల పుస్తకాలన్నీ తల మీద పెట్టుకొని మోయకండి. మోసారంటే అది తడిసి మోపెడైపోతది. బరువైపోతది. వినండి, నేర్చుకోండి. జ్ఞానం అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. అంతేగాని మనం కొన్ని వందల పుస్తకాలు చదువుతున్నాం. వందల వేల పుస్తకాలు. ఈ అన్నిటిని అలాగా పట్టేసుకొని నెత్తిన పెట్టేసుకున్నారంటే ఆ బరువును మనం మొయ్యలేము ఫ్రెండ్స్. నేర్చుకున్న వరకు, వినడం వరకు చేయాలి. ఓకే. తర్వాత దాంట్లో ఉన్న జ్ఞానం తెలుసుకొని మనం ఆచరిద్దాం. ఓకేనా? ఆచరించడం కరెక్ట్. ఎందులో తీసుకున్నా, ఏది చెప్పినా, ఏ గురువులు చెప్పినా, మనకి ఆఖరికి మన పత్రిజీ గారు చెప్పినా అందరూ ఒకలాంటి సత్యాన్నే చెప్తారు. సత్యమే సత్యమేవ జయతే. సత్యమే గెలుస్తుంది. సత్యమే జయిస్తుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అసత్యం ఎప్పటికీ ఓడిపోతుంది. సత్యమే గెలుస్తుంది. సత్యం అంటే ఏంటి? మనస, వాచ, కర్మణ. మనసులో మీరు ఏదైతే అనుకుంటారో అది నోటితో చెప్పాలి. అదే నోటితో చెప్పాలి. నోటితో ఏదైతే చెప్తారో అదే చేతలతో కూడా చేయాలి. నోటితో ఒకటి చెప్పడము, మనసులో ఒకటి పెట్టుకోవడము, ఆ! ఇచ్చినప్పుడు చేతులతో ఒకలాగా ఇవ్వడము. అంటే ఏంటి? ఉదాహరణకి మనసులో ఏమో వాళ్ళకి ఇవ్వకూడదు, ఇస్తే తిరిగి రావు డబ్బులు అని అనుకుంటారు కొందరు. అలా మనసులో ఒకటి ఉంటది. నోటితో ఏం చెప్తారు? ఇస్తానండి, రేపు రండి, రేపు రండి, మా సార్‌ని అడుగుతాను, బ్యాంక్‌కెళ్ళలేదు, బ్యాంక్‌లో తీసుకురాలేదు, సార్‌కి చెప్పలేదు అని తిప్పిస్తా ఉంటారు. లోపల ఏముంటది మైండ్‌లో? ఇవ్వాలి, ఇవ్వకూడదని ఉంటది. ఇస్తే వాళ్ళు నాకు పైసలు తిరిగి ఇవ్వరు అని మైండ్‌లో ఉంది ఇవ్వకూడదని. కానీ నోటితో ఏం చెప్తున్నారు? అబద్ధాలు చెప్పి తిప్పుతా ఉంటారు. తిప్పడం వల్ల వాళ్ళకి ఎంత బాధ కలుగుతది. ఈమె 4 రోజుల నుంచి తిప్పుతుంది. కనీసం ఇస్తాననదు, ఇవ్వననట్లేదు. ఇవ్వనంటే అయిపోతది గదా! నేను ఇంకో దగ్గర ట్రై చేసుకుంటాను కదా! కరెక్టే గదా ఫ్రెండ్స్. నేను ఇంకో దగ్గర ట్రై చేసుకుంటా. ఈమె తిప్పడం వల్ల ఆమె బాధ కలిగి నెగెటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. మరి ఎదుటి వాళ్ళని మనం తిప్పినందువలన 4 సార్లు వాళ్ళు తిరిగి 4 సార్లు మన మీద హోప్ పెట్టుకొని వాళ్ళు ఇస్తా అన్నారు. నాకు అవసరానికి ఇస్తా అన్నారని మైండ్‌లో పెట్టుకొని ఎంతో ఇంపార్టెంట్ వర్క్‌కి అందవలసిన పైసలు వాళ్ళ చుట్టూ తిరిగితే ఇవ్వకుండా చివరికి లాస్ట్‌కి మా సార్ దగ్గర ఇప్పుడు లేవంట అండి అని ఒక 4, 5 డేస్ తర్వాత చెప్తే ఆమె ఎంత బాధపడతది? నాకు 5 డేస్ నుంచి తిప్పి, తిప్పి నేను ఎదురు చూసి ఇప్పుడు లేదని చెప్పేసింది. ఈ 4 రోజుల ముందయితే నేను ఇంకొకరి దగ్గర ట్రై చేసుకుండేదాన్ని కదా! అని ఆమె ఎంతో బాధపడిందనంటే అది నెగెటివ్ ఎనర్జీ మనకి టచ్ అవుతుంది. అది తెలవదు చాలా మందికి. మనసులో అనుకున్నవి ఇది కంటికి కనబడదు అనుకుంటారు. కానీ వైబ్రేషన్ తరంగాలు అవి మనల్ని చేరతాయి తప్పకుండా. కనుక మనసులో ఏదుందో మన నోటితో అదే చెప్పేయాలి. మన దగ్గర లేవనుకో చెప్పండి డైరెక్ట్‌గా. సారీ నాన్న ఇప్పుడు నా దగ్గర లేవు. వేరెక్కడైనా ట్రై చేసుకోండి అని చెప్పేయాలి. అంతేగాని మభ్యపెట్టడము, వాళ్ళని 10 సార్లు తిప్పించుకోవడము, వాళ్ళే తిరిగి తిరిగి ఆగిపోతారులే అనుకోవడము అవన్నీ రాంగ్ కాన్సెప్ట్. రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే నెగెటివ్ ఎనర్జీ కర్మ అనేది అంటడం జరుగుతుంది. కర్మ సిద్ధాంతము ఎలా వర్తిస్తదనుకుంటున్నారు? యూనివర్స్‌లో ప్రతి క్షణము సీసీ కెమెరా. మన చుట్టూ ప్రతి క్షణంలో సీసీ కెమెరా ఉంటది. మన చుట్టూ కళ్ళే. విశ్వానికి మొత్తం విశ్వమంతా కళ్ళే. అంటే ఏంటి అర్థం? మన చుట్టూ, మన లోపల, మన బయట అన్నీ సీసీ కెమెరాలే. మనం మనసులో ఏది అనుకున్నా, ఏది నోటితో చెప్తున్నా, ఏది చేస్తున్నా, మరి 96 తత్వాలతో కూడుకున్న ఈ దేహము ఎన్ని రకాలుగా చేస్తుంది. ఎన్ని రకాలుగా చేస్తున్నదంటే మనం ఎన్ని తెలుసుకోవాల్సింది ఉంది చూడండి. కనుక ప్రతి క్షణం ఎరుకలో ఉండండి. ఎరుకతో ఉండి మనసా, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండి, మన పనులు గాని, మన ఆలోచనలు గాని త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు సత్యాన్ని పాటించిన వాళ్ళము. సత్యాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ధర్మ ఆచరణ కూడా చేయగలుగుతారు. ధర్మ ఆచరణ ఎలా చేయగలుగుతారు ఫ్రెండ్స్? ధర్మము అంటే ఏంటి? ధర్మం తెలుసుకోండి. సత్యం తెలుసుకున్నప్పుడు
సత్యం ఆచరించినప్పుడు ధర్మాన్ని ఆచరించగలుగుతారు. ధర్మం అంటే ఏంటి ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. అంటే స్త్రీకి స్త్రీల ధర్మం, పురుషునికి పురుష ధర్మం, వ్యాపార ధర్మం, కుటుంబ ధర్మం, సంఘం ధర్మం, సంఘానికి సంబంధించిన సంఘ ధర్మం, రాష్ట్రానికి సంబంధించిన ధర్మం. అట్లా వ్యాపార ధర్మం, కుటుంబ ధర్మం, ఉద్యోగ ధర్మం, స్త్రీ ధర్మం, పురుషుల ధర్మం, సంసారంలో ఉన్నామంటే సంసార ధర్మం. ఇలాంటి ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలు పాటించగలుగుతాము. సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని పాటించినప్పుడు ధర్మాన్ని కూడా తెలుసుకొని ధర్మాన్ని కూడా ఆచరించగలుగుతాం. ధర్మాన్ని ఆచరించినప్పుడు మన కర్మలు దగ్ధమవుతాయి. మన ధర్మాన్ని మనం ఆచరించకుండా ఏదో బయట వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్ళిపోతున్నామంటే మన ధర్మంలో కూడా మన కర్మ యాడ్ అయిపోతుంది. మన ధర్మం మనం చేయకుండా విధిగా కుటుంబంలో మన స్త్రీలు చేయవలసిన పనులు విధిగా చేయకుండా ఓపులోమని బయటకు పరిగెత్తి లోక కళ్యాణం అని అది ఇది వెళ్ళారంటే మళ్ళా ఎక్కడేసినా గొంగలి అక్కడే. మన కర్మలు ఎక్కడే పోవుగాక పోవు. మన కర్మలు ఎక్కడ దగ్ధం కావు. ముందు మన ధర్మాన్ని మనం ఆచరించి తర్వాత సంఘ ధర్మాన్ని చేయాలి. టైం ఉందా చూసుకొని టైంని బట్టి సంఘ ధర్మంలోకి వెళ్ళాలి. అంతేగాని ఇది పక్కన పెట్టేసి వెళ్ళడం అనేది ఎక్కడేసినా గొంగలి అక్కడే ఫ్రెండ్స్. మళ్ళీ ఈ విధంగా జలతత్వము మనం తెలుసుకుంటున్నాం ఈరోజు. జలతత్వాన్ని అది ఎక్కడ ఆగకుండా తన గమ్యాన్ని చేరేంత వరకు నిరంతర ప్రయాణం చేసి తన గమ్యాన్ని చేరుకుంటుంది. ఆ మహాసముద్రంలో చేరుకుంటుంది. అక్కడికి తన ప్రయాణము ఆగినట్టు. మళ్ళా ఇంకెక్కడ ఆగుతుంది? మళ్ళా తన ప్రయాణం మళ్ళా స్టార్ట్ చేస్తుంది. మళ్ళా ఆ మహాసముద్రం నుంచి అవాపరేట్ అయ్యి మళ్ళా ఆకాశం నుంచి ప్రయాణం చేసి గగనయానం చేసి మళ్ళా ప్రయాణం నిరంతరం మళ్ళా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఎక్కడా ఆగదు. మనం తెలుసుకున్నది ఏంటి? జలతత్వం గుణము మనలో ఉందా? మనలో లోపించిందా? ఆచరణ ఉన్నదా? లేకుంటే ఆచరించండి. ఇప్పుడు మీరు ఆచరించండి. ఎక్కడ ఆగిపోయాము? అంటే ప్రాపంచిక విషయాలు ఎన్ని తెలుసుకున్నా, ఆధ్యాత్మిక విషయాలు మనం ఎన్ని తెలుసుకున్నా ఎక్కడ ఆగరాదు. మనం అందరినీ కలుపుకుంటూ మనతో పాటు మనతో పాటు ఉన్న వాళ్ళని మనము కలుపుకుంటూ ప్రయాణం చేయాలి. మనతో ఉన్న వాళ్ళు గాని మన పక్కన వాళ్ళని కలుపుకోకుండా పక్కన పెట్టేసి మన ఒక్కరమే ప్రయాణం చేయడం కాదు. జలతత్వం ఏంటి? తనలో తనతో ఉన్న తన పక్కన ఉన్న ఏది ఉన్నా తన కలుపుకుంటది. నీటిలో ఏవైనా తనతో కలుపుకుంటది. కలుపుకొనే ప్రయాణం చేస్తది. అట్లాగా మనం కూడా మనతో ఉన్న వాళ్ళని పక్క వాళ్ళని మనతో కలుపుకొని మనం ప్రయాణం చేయాలి. దేనిని ఎక్కడ ఆగిపోకూడదు. ఆ నీరు ఏం తత్వం ఏంటి? చిన్న గొట్టమున్నా చిన్న గొట్టంలో దూరి ప్రయాణం చేస్తది. ఎంత పెద్ద గొట్టమున్నా అంత పెద్ద గొట్టంలో కూడా ప్రయాణం చేస్తది. చాప కింద నీరులాగా ప్రయాణం చేస్తూ ఉంటది. జలము చాప కింద నీరులాగా ప్రయాణం చేస్తూ ఉంటది. ఆ విధంగా మనం కూడా ఎక్కడైనా ఒదిగి ఉండడం తెలుసుకోవాలి. అణిగి ఉండడం అంటే ఎక్కడ ఉన్నా కూడా దానితో పాటుగా మనము ప్రయాణం చేస్తూ ఉండాలి. అంతేగాని నాకు ఇది సరిపడదు, నాకు ఇది రాదు, నాకు ఇట్లా ఉంటేనే ఉంటాను, ఇలా ఉంటేనే నేను ప్రయాణం చేస్తాను, లేకుంటే నేను ప్రయాణం చెయ్యను, నాకు ఇది సరిపడదు అని ఉండకూడదు. జలతత్వాన్ని గుణాన్ని నేర్చుకున్నప్పుడు ఆచరించినప్పుడు మీకు జలతత్వానికి సంబంధించినవన్నీ డిసీజులు వెళ్ళిపోతాయి. ఎక్కడ డిసీజు? మన ఉదాహరణకి మన దేహము 72% నీటితో నింపబడి ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ముందు మన దేహము 72% నీటితో నింపబడింది. కనుక ఆ నీటి శాతం మనం ఎంత నీరు ఇవ్వాలి శరీరానికి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా నీరునిస్తున్నప్పుడు నీటి తత్వము, నీటి యొక్క గుణము మనం అలవర్చుకోగలుగుతాము. అంటే రక్త ప్రసరణ, రక్తంలో ఎక్కువగా ఉండేది నీటి శాతం. నీటి శాతము ఆ రక్తముగా అంటే తీసుకున్న ఆహారం కూడా డైజెస్ట్ అయ్యి రక్తంగా మారి శరీరం అంతటా భాగమునకు ప్రవహించడము జలం ద్వారా, జలతత్వము ద్వారా. అంటే జలము పూర్తిగా మన శరీరం అంతటకి ప్రయాణించినప్పుడు శరీర అన్ని భాగాలకి అందించినప్పుడు మీకు
పర్ఫెక్ట్ గా ఉంటుంది. జలతత్వము లోపించబడదు. దానితో పాటు ఆ గుణాన్ని కూడా మనం అలవర్చుకోవాలి, ఆచరించాలి. లేని పక్షంలో మనలో బ్లడ్ సర్క్యులేషన్‌లలో అంటే వాటిలోనే మరి మీకు బీపీ, షుగర్‌లు డిసీజ్ స్టార్ట్ అయితాయి. రక్త ప్రసరణ లోపిస్తుంది. రక్త ప్రసరణ అధికంగా ప్రవహించడము, లేకుంటే తక్కువగా ప్రవహించడము, ఆహ్, రక్తంలో శక్తి సరిగా లేకపోవడము, నీటి శాతం తక్కువగా ఉండడము, లేకుంటే ఎక్కువగా ఉండడము, ఇన్ని జరుగుతుంటాయి ఫ్రెండ్స్. నీటి శాతం ఎక్కువగా ఉండడము, తక్కువగా ఉండడం, లోపించడము, ఇన్ని జరు మనం అవన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని, మనం నీటి తత్వం యొక్క గుణాన్ని తెలుసుకొని అలవర్చుకోవాలి. ఆచరించినప్పుడు మనకి జలతత్వానికి సంబంధించిన డిసీజులన్నీ వెళ్ళిపోతాయి. అది కిడ్నీస్ అంటే ఆహ్, మూత్రపిండాలు వాటిలో స్టోన్స్ రాళ్ళొస్తున్నాయని, పెయిన్స్ అని మూత్రపిండాలకి సంబంధించిన డిసీజ్ జబ్బులన్నీ కూడా వెళ్ళిపోతాయి. రక్తానికి సంబంధించిన ప్రసరణ, హై బీపీ, లో బీపీ ఇవన్నీ ఉంటాయి గదా! రక్తానికి సంబంధించి. రక్తంలో శక్తి నిర్వీర్యమైపోవడము, నీటి శాతం తగ్గడము, ఎక్కువ ఉండడం అన్నీ మనకి వెళ్ళిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. చక్కగా మనం భూమి తత్వము, జలతత్వం గురించి తెలుసుకున్నాము ఈరోజు. తర్వాత తెలుసుకుందాం ఫ్రెండ్స్. కనుక మరియు ఫర్ యూ మీకోసం ఛానల్ ఇన్‌స్ట్రక్షన్ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఒక 2 మినిట్స్ కళ్ళు మూసుకోండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ మనం ధ్యానం చేద్దాము. ధ్యానం చేసి క్లోజ్ చేసుకోవచ్చు కూడా. ఓకే ఫ్రెండ్స్. హాయిగా రిలాక్స్‌గా కూర్చోండి ఫ్రెండ్స్. వేళ్ళలో వేళ్ళు కలుపుకోండి. కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోవచ్చు. లేని పక్షంలో చైర్‌లో కూడా కూర్చొని కూడా చేసుకోవచ్చు. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, కళ్ళు 2 మూసుకొని, వేళ్ళలో వేళ్ళు కలుపుకొని, శ్వాస మీద ధ్యాస. అతి సహజమైన, సున్నితమైన, సరళమైన శ్వాసని ఎరుకతో గమనించడం. ధ్యాసంతా శ్వాస మీదే ఉండాలి. శ్వాస మీద ధ్యాస. మన శ్వాసతోనే ప్రయాణించాలి. ధ్యాస పెట్టడం అంటే ధ్యాస పెట్టడము. శ్వాసతో ప్రయాణం చేయండి. మీ మనసుతో ప్రయాణం చేయండి. శ్వాసతో ప్రయాణం. అంటే ధ్యానం అంటే మరేమి కాదు ఫ్రెండ్స్. మనతో మనం ఉండడమే ధ్యానం. మనతో మనం లేకపోవడమే పరధ్యానం. ధ్యానంతో ఉంటున్నామా? పరధ్యానంలో ఉంటున్నామా? ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ధ్యానం నుంచి బయటికొచ్చిన తర్వాత కూడా మిగతా 22 గంటల టైమంతా రోజంతా కూడా ధ్యాన స్థితిలో ఉన్నామా? పరధ్యానంలో ఉన్నామా? ఎవరికి వాళ్ళం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ధ్యాన స్థితిలో ఉండి మన పనులన్నీ చేసుకుంటూ ఉండాలి. ఎరుకతో ఉన్నప్పుడు, అవేర్‌నెస్ ఉన్నప్పుడే శ్రద్ధగా మన పనిని మనము చేయగలుగుతాం. ఒక పూజలాగా చేయగలుగుతాం. ఏ పని అయినా మనం ఒక పూజలాగా భగవంతునికి పూజ ఎలాగ శ్రద్ధగా చేస్తామో, అలా శ్రద్ధగా చేస్తాం. చేయాలి కూడా. శ్రద్ధగా చేయాలి కూడా. చేస్తాముగా చెయ్యాలి. శ్రద్ధగా చేసినప్పుడే ఆ పరమాత్మకి మనం ధ్యానిస్తున్నాము, పూజిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. మన లోపల ఉన్న పరమాత్మకి మనం ధ్యానిస్తున్నాము, పూజిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. మరి ఒక్కసారి అందరికి భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, పంచభూతములకు అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అని మనసులో అనుకోండి ఫ్రెండ్స్.
తెలిసి కానీ, తెలియక కానీ ఏ జీవులకైనా, మరి ఏ ప్రాణులకైనా, మరి ఏ ఆత్మలకైనా నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి. అలాగే తెలిసి తెలియక ఏ ఆత్మలనైనా, ఏ జీవులనైనా, ప్రాణులనైనా ఎవరైనా నన్ను బాధపెట్టుంటే నేను కూడా మిమ్మల్ని క్షమిస్తున్నాను. నేను కూడా మిమ్మల్ని క్షమిస్తున్నాను, క్షమిస్తున్నాను. హృదయపూర్వకంగా చెప్పుకోండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా చెప్పుకోండి. వీలైనంత మట్టికి రోజు చెప్పుకున్నా మంచిది. కుదిరినప్పుడల్లా చెప్పుకోండి ఫ్రెండ్స్. మన గత జన్మల కర్మలు దగ్ధం చేసుకోవడం జరుగుతది. పాప ప్రక్షాళన, పాప పరిహారము పశ్చాత్తాపం చెందినప్పుడే, పశ్చాత్తాపం చెందినప్పుడే పాప ప్రక్షాళన జరుగుతది. పాప పరిహారం జరుగుతది ఫ్రెండ్స్. మీ అందరిలో ఉన్న చైతన్యానికి ఇక్కడి నుంచే శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరిలో ఉన్న ఆ మహా చైతన్యానికి, ఆ పరమాత్మ స్థితికి నేను ఇక్కడి నుంచే శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను. అందరికీ శుభమగుగాక. అందరికీ మేలు జరుగుగాక. అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటున్నాను. అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓకే ఫ్రెండ్స్, మీ కళ్ళ మీద వేలు పెట్టుకోండి. 2 చేతులు అరచేతులు పెట్టుకోండి. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు కిందకి దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ 2 అరచేతులు చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సరిత మేడం. థ్యాంక్ యూ. మరి అవకాశం ఇచ్చిన ఫర్ యూ సెక్షన్ మాస్టర్స్‌కి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, హేమలత గారికి, అనుజ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.